శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. సాక్షాత్తు ఆ పరమాత్ముడైన పరమాచార్యుల వారు తన యొక్క పరమ భక్తుడైన శర్మగారి విషయంలో ఏం చెప్పాడో తెలుసుకోబోయే ముందు ఆ పరమాచార్య పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒకసారి స్వామివారి దర్శనార్థం స్వామివారి పరమ భక్తులైనటువంటి శ్రీ శర్మ గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కంచి మఠానికి వచ్చారు. అప్పుడు స్వామి శర్మ గారిని చూసి, మీ అశ్వమేధ యాగం బాగా నడుస్తున్నదా శర్మ అని అడిగారు. అప్పుడు శర్మ గారు తమ దయ వల్ల సక్రమంగా జరుగుతున్నది అని ఆన్సర్ చెప్పాడు. అక్కడ భక్తులు శర్మ గారికి గుర్రపు పందాలలో పాల్గొనే అలవాటు ఉంది, స్వామివారు ఇలా వ్యంగ్యంగా అలా అంటున్నారేమో అనుకున్నారు. అపరశంకరునికి వారి హృదయం అర్థమయ్యింది. స్వామివారు నవ్వుతూ, శర్మ ఒక గొప్ప కార్యం నిర్వహిస్తున్నారు. అనాథలు మరణిస్తే పైసా కూడా ఆశించకుండా అంత్యక్రియలు తానే తన ఖర్చులతో నిర్వహిస్తున్నారు. దానినే అనాథ ప్రేత సంస్కారం అంటారు. అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. కొంతకాలం క్రితం శర్మగారు నన్ను కలిసి ఆ విషయంపై తన అనుమానాలు నివృత్తి చేసుకుని అనుమతి తీసుకుని వెళ్ళాడు. ఆ విషయం గురించి నేను అడిగింది మీరు అనుకున్నది కాదు అన్నారు నవ్వుతూ అక్కడున్న భక్తులతో. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజానం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధువా. దరిద్రునకు అంటే బీదవానికి దానం చేయటం, శిథిలమైన అంటే పాడుబడిన గుడిలోని లింగంనకు పూజించటం, అనాథ ప్రేత సంస్కారం చేయటం అంటే దిక్కు లేనటువంటి వాళ్ళ శివంనకు దహనం చేయటం, ఈ 3 కర్మలు అశ్వమేధ యాగంతో సమానమైన ఫలమును ఇస్తాయి అని దీని అర్థం. స్వామివారు ఈ విధంగా సెలవిచ్చారు. అంటే స్వామివారి మాటల్లో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో, పాడుబడిన గుడిలో ఉన్నటువంటి లింగంకి పూజలు చేస్తారో, అనాథ ప్రేత సంస్కారం చేస్తారో, ఈ 3 పనులు అశ్వమేధ యాగంతో సమానమని సెలవిచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోతో